జై శ్రీరామ్. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా, ఎవరి నోట విన్నా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా అయోధ్య గురించే చర్చించుకోవడం జరుగుతోంది. అసలు ఈ అయోధ్య నగరం ఏ యుగం నాటిది? వాల్మీకి రామాయణం ప్రకారం అయోధ్య నగరం ఏ విధంగా ఉండేది? ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. కలియుగం ఆయుష్ 4,32,000 సంవత్సరాలు. ప్రస్తుతం కలియుగం ప్రారంభమై 5,125 సంవత్సరాలు పూర్తయింది. కలియుగానికి రెండింతలు ద్వాపర యుగం, అనగా 8,64,000 సంవత్సరాలు. కలియుగానికి మూడింతలు త్రేతాయుగం, అనగా 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం యొక్క ఆయుష్. కలియుగానికి నాలుగింతలు కృతయుగం వయస్సు, అనగా కృతయుగము 17,28,000 సంవత్సరాలు ఆయుష్ కలిగినటువంటిది. రెండవ యుగమైనటువంటి త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగం చివరి భాగంలో దశరథ మహారాజు జన్మించాడు. దశరథ మహారాజు వయస్సు 60,000 సంవత్సరాలు. దశరథ మహారాజు చివరి దశలో ఆయనకు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు అయోధ్యను 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. అనగా అయోధ్య నగరం దాదాపు 9 లక్షల సంవత్సరాల క్రితం వైభవంగా వెలిగిపోతూ ఉండేది. దశరథుని పరిపాలనలో అయోధ్య నగరం ఏ విధంగా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాము. అయోధ్య నగరం గురించి వాల్మీకి మహర్షి తన రామాయణంలోని బాలకాండలోని 5-6 సర్గలలో వర్ణించారు. సరయూ నదీ తీరంలో కోసల దేశం ఉండేది. ఆ కోసల దేశానికి రాజధాని అయోధ్య నగరము, అనగా ప్రస్తుతము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ అయోధ్య నగరం ఉన్నది. ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యాలతో నిండి సంతుష్టులైనటువంటి ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘాలు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ అయోధ్య నగరంలో ఎన్నో ఉద్యానవనాలు ఉండేవి. ఆ నగరము చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారాలు ఉండేవి. ఆ ప్రాకారం వెలుపల లోతైన అగర్తలు కూడా ఉండేవి. ఆ నగరంలో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిపోయే వర్తకులతోనూ, కప్పము కట్టడానికి వచ్చే సామంతరాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరంలో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ అయోధ్య నగరము సమతల ప్రదేశంలో నిర్మింపబడినది. ఆ నగరంలో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి. వృధాగా ఏ ప్రదేశము కూడా వదిలిపెట్టబడలేదు. ఆ అయోధ్య నగరంలో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ అయోధ్య నగరంలో ఎంతోమంది యోధులు, వీరులు ఉండేవారు. వారు విలువిద్యలలో సిద్ధహస్తులు, శబ్దవేది విద్యలో ప్రావీణ్యం సంపాదించినవారు. శబ్దవేది విద్య అంటే ఒక టార్గెట్ను చూడకుండా కేవలం ఆ టార్గెట్ నుండి వెలువడే శబ్దమును విని ఆ టార్గెట్ను బాణంతో కొట్టడం. మానవులకు హాని చేయు క్రూర మృగములను ఆయుధములు ఉపయోగించి కానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన మహాబల పరాక్రమవంతులు కలిగినటువంటి వారు ఆ అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య నగరం, కోసల దేశ రాజధాని. అయోధ్యను రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ నగరంలో 4 జాతుల వాళ్ళు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమనిష్టాగరిష్ఠులు. ప్రతిరోజు అగ్నిహోత్రం చేసేవారు. వారందరూ వేదాంగములు చదివినవారు. మంచి గుణములతో అలరారేవారు. నిత్యము అతిథులకు అన్నదానము చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడిపేవారు. అయోధ్య నగరమును పరిపాలించు దశరథ మహారాజు వేదములను అధ్యయనం చేశాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమవంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించేవాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములను, యాగములను చేసేవాడు. రాజఋషి. దశరథుని మంచితనము 3 లోకములలో చెప్పుకొనివారు.
దశరథుడు తన శత్రువులకు కూడా భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలవాడు. అధికమైన ధన సంపదలు కలవాడు. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు. జితేంద్రియుడు అని పేరు గడించాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అసత్యము అన్నది ఎరుగనివాడు. పూర్వము మనువు ఎలా పరిపాలించేవాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథ మహారాజు. ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ విద్యావంతులే, నిత్య సంతోషులు, ఉన్నదానితో తృప్తిపడేవారు, ధర్మము తప్పనివారు, వేదములను చదివినవారు, అత్యాశాపరులు కాదు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. దశరథుని రాజ్యంలో పేదవాడు కానీ విద్య లేనివాడు కానీ మచ్చుకు కూడా కానరాడు. అలాగే కాముకులు, లోభులు, క్రూరులు, నాస్తికులు కూడా వెదికినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు, మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు, నిర్మలమైన మనస్సు కలవారు. అయోధ్యానగరంలో చెవులకు కుండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొననివాడు, ప్రతిరోజు అభ్యంగన స్నానము చేయనివాడు చూద్దామన్నా కూడా కానరారు. అలాగే కడుపు నిండా భోజనము చేయనివాడు కానీ, అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దాన ధర్మములు చేయనివాడు కానీ, ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేనే లేడు. అయోధ్యలో దొంగలు లేరు, దొంగతనములు లేవు. ఏ వర్ణము వాడు వాడికి విధించిన పనిని మాత్రమే చేసేవాడు. యజ్ఞములు, యాగములు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రము చేసేవారు, వేదాధ్యయనము చేసేవారు, అతిథి పూజ, దాన ధర్మములు చేసేవారు, స్వంత భార్యతోనే సుఖించేవారు, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతరుల నుండి దానమును స్వీకరించేవారు కాదు. దశరథుని పరిపాలనలో నాస్తికులు కానీ, అసత్యము పలుకువారు కానీ, అసూయ ద్వేషములు కలవారు కానీ, అశక్తులు కానీ, విద్య నేర్చుకొనని వారు కానీ లేనే లేరు. అయోధ్యలో ఎవరికి ఎటువంటి బాధలు ఉండేవి కావు. అందరు ప్రజలు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉండేవారు. ఆడవారు కానీ మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే కానీ పేదవారు లేరు. అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘాయుష్యులు. పెద్దవారు బ్రతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎప్పటికీ జరగలేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు. అయోధ్యలో యోధులకు కొదవలేదు. అందరికీ అస్త్ర విద్య, శస్త్ర విద్యా నైపుణ్యము మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంబోజ, బాహ్లిక దేశముల నుండి అశ్వములను తెప్పించుకొనివారు. వింధ్య పర్వత ప్రాంతం నుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకునేవారు. అందులో కూడా భద్రగజములు, మంద్రగజములు, భద్రమంద్రగజములు, మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్యానగరం నిండి ఉండేది. అయోధ్య చుట్టూ 2 యోజనముల దూరములో శత్రువు అనేవాడు లేకుండా రాజ్య పరిపాలన కొనసాగించాడు దశరథ మహారాజు. ఇవండి అయోధ్య నగరం యొక్క విశేషాలు. రానున్న వీడియోలో శ్రీరాముని యొక్క పట్టాభిషేకం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాము. మరియు శ్రీరాముడు పరిపాలనలో ఏ విధంగా అయోధ్య నగరం ఉండేదో తెలుసుకుందాము. ఇంతవరకు మన వీడియోను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.